గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్ళాం. ఇసుకేస్తే రాలనంత జనం. మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్. ఒకటే హడావుడి. ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నీళ్ళలో మునిగాను. మూడో మునక మునిగి లేచేసరికి ఎదురుగా ఒక అందమైన పాప. ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది. ఎవరా పాప అని అడిగితే సీఎం కూతురు అన్నారు. పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు, కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది. పరిచయం చేసుకుందామని హలో అన్నాను. పోలీసులు లాఠీలతో చలో అన్నారు. ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి విజిటర్స్ లాగా వెళ్లి రోజుతోనే చూసేవాడిని. మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా, చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరీ వేస్తున్న మీరా సడన్ గా ఒకరోజు కనిపించలేదు. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు. 1 లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి అలా కొన్నాళ్లు వెంటబడ్డాక తన రేంజ్ రోవర్ కి నా రేంజర్ సైకిల్ కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను. బాధలో మందు కొడదామంటే ఫ్రెండ్స్ లేక, ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక షిప్ లో ఇండియాకి, షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి నా 1 సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే గానీ లైక్స్ రావు కదండి. ఏంటి కథలు చెప్తున్నా? వింటుంది కదా అని. నన్ను పుష్కరాల్లో చూసావా? అబ్బే, మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను. యూరోప్ వచ్చి కలిసావా? యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పెద్ద ఐడియా లేదండి. మరి తనకేంటి అలా చెప్తున్నావు? ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని. ఏ ఆ అమ్మాయి మంచిది కదా? నేను మంచోడు కాదండి, ఆ అమ్మాయి బంగారం. నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని. మరి నా పేరు ఎందుకు వాడా? వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని. అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని. నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే? బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్. పైగా మీరు నాలాంటి పెద్దగా పట్టించుకోరు కదా. మా నాన్న సీరియస్ గా తీసుకుంటే? ఏమండి, బేసిక్ గా నాకు స్టైల్ ఉంది. ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది. నువ్వు చాలా తేడా. అదే నాకు మిగతా వాళ్ళకున్న తేడా. ఐ లవ్ యూ. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. గెట్ రెడీ టు గెట్ ఇన్ టు మై లైఫ్. మీరా గారు, మీకు నా గురించి పూర్తిగా తెలీదు. అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటాను. నా గోల వేరండి. కానీ ఇక నుంచి నా గోలా నువ్వే. నేను ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలీదు. 365 days ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహా చిరాకు. ఐఎమ్ వైల్డ్. You have no idea about me. Wait for my dad's call. అమ్మా ఏమిటా నువ్వు చెప్పేది? ఏమిట్రా ఈ దరిద్రం? సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంట్రా? ఏ అబద్ధాలు చెప్పి పడేశావురా అమ్మాయిని? అబద్ధాలు చెప్పలేదు వర్జన, అన్ని నిజాలే చెప్పాను. పడిపోయింది. శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి. ఒరేయ్, నీకు దండం పెడతానురా. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా? ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయా? దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా? శాస్త్రాలని 50 ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా. నా గెరిట నేనే తిప్పుకున్నాను రా. ఇంకెందుకురా ఈ జీవితం? ఇంకెందుకురా ఈ దండ? ఇంకెందుకురా ఈ పంట? ఎందుకు ఈ బట్టలు? ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో శా ఉండదు, ఓన్లీ స్త్రీ ఉంటది. స్త్రీ నువ్వెక్కడా? శాస్త్రి గారు, స్త్రీ నువ్వెక్కడా?
ఎవరా అది? కళ్ళు తొబ్బే సిద్ధప్ప గారు మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు, వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గెంటేశాడు. దేవుడా! అందుకే పగటిపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. హతవిధి. పంతులు గారు, మా హోటల్లో చట్నీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తారా? ఏమిటండి మీకు ఈ కర్మ? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ సిద్ధప్ప గారు అని. నా మాట విన్నారా? వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ అని రెచ్చిపోయారు. అయినా ఏమిటి ఈ దరిద్రం? ఊరెళ్ళిపోవచ్చు కదా. ఊరుసుకుతున్న గేదెలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధి రాలా? ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకున్నారంటావు, ఎలా నడమంటావు? పంతులు గారు, టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను. ఎవరిని వదిలిపెట్టను. మీ అందరికీ నేను హీరోగా చేసి బాహుబలి 3 చూపించే వెళ్తాను. ఉంటానయ్యా పంతులు. క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా! హే మీరా, హాయ్. 1 minute. యా. ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా? తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిదేం లేదు. తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును, అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్ని రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం, సంథింగ్. అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది. తెలివైన వాణ్ణి చేసుకోవాలని. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్ గా నో చెప్పే. నేను ఆకాష్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు, కానీ వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కాడు. ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను. నేను ఆకాష్ ని అస్సలు వదలను. ఆపో, ఆ దరిద్రాన్ని ఆపు. ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప ఏవి ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మై మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా. ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోనూ, కండలోనూ, పర్సనాలిటీలోనూ, బ్యాక్గ్రౌండ్ లోనూ ఉండదు. ఇక్కడుంటుంది. ఆకాష్ లో ఆ తేడానే
నాకు నచ్చింది. ఏంటి సార్ నన్ను కొడతారు? కొట్టాలా చంపాలా? ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పండ్లో పెట్టుకుంటారా? నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్. ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా. ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరేం చేస్తారప్పా? అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండ్లా? నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు, ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిల్లకయ్యాడు. వాని కోసం ఓ సీఎం ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా? మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి మూసి నదిలో ముయ్యబండ్లా? ఏంటప్ప మూసేది? వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ. స్టేట్ లో వాడి గురించి తెలియని వాడు లేడు. వాడి మీద ఈగ వాలిన SMS కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు. సీఎం చంపాడా, హోం చంపాడా అని. వాడిని తెలివిగా తప్పించాలి. సుబ్రహ్మణ్యం సార్. శాస్త్రికి ఫోన్ చేయి. హాయ్, ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్. పద, నీ ఏజ్ ఎంత? ఇక్కడికొచ్చి రేట్ ఎంత అని అడగాలి, ఏజ్ ఎంత అని కాదు.